నమస్తే. వర్గీకరణకు సంబంధించి ఆల్రెడీ చివరి దశలో ఉంది. ఆల్రెడీ ప్రభుత్వం కూడా దానికి సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి తెలిసింది. సో ఈ సమయంలో మందకృష్ణ మళ్ళొక వాదాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఉపకులాలకు కూడా న్యాయం చేస్తా, ఉపకులాలకు కూడా నేను అండగా నిలుస్తా అని చెప్పేసి కూడా మాలలలోని కొన్ని ఉపకులాలను కూడా చేరదీసే ప్రయత్నం చేస్తూ ఉండు. సో దీనిపైన అసలు మందకృష్ణ వ్యూహం ఏంది, అసలు నిజంగా వాళ్ళకి ఎట్లా న్యాయం చేయగలుగుతాడు, ఉపకులాలకు వీళ్ళ పర్సంటేజ్ తగ్గించుకోవడానికి మందకృష్ణ రెడీ ఉండా, దీనిపై పూర్తిగా చర్చిద్దాం. మనతో పాటు గాలి వినోద్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అసలు వ్యూహం ఏంది, అసలు మందకృష్ణ పోరాటం మాదిగల కోసం, కానీ ఇప్పుడు ఉపకులాల కోసం కూడా నేను పోరాడతా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మరి ఇక్కడ మా ఉపకులాలకు న్యాయం చేయాలనుకుంటే ఎక్కలేదు మాలల నుంచన్నా ఒక కొంత పర్సెంట్ తీసేయాలి, లేకపోతే అటు మాదిగల నుంచన్నా తీసేయాలి. ఇలా మాదిగల నుంచి తీయడానికి మందకృష్ణ రెడీగా లేదు. మీరు దీనిపైన ఏమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే ఇది రిజర్వేషన్ ఒక మాదిగలది కాదు, మాలలది కాదు, ఇది ఉమ్మడి కులాలది. ఈ 15% ఇచ్చింది ఉమ్మడికి మొత్తం 59 కులాలు పంచుకోండి అని చెప్పి రిజర్వేషన్ ఇచ్చారు. వాళ్ళందరి కోసం ఇచ్చారు, కానీ ఇది మాదిగల సొత్తు, ఇది మాలల సొత్తు అని చెప్పేసి ఇది కాదు. ఇది ఈ దేశంలో మొత్తంగా 1130 కులాలకు కూడా ఇదే 15% రిజర్వేషన్ వస్తాయి. సో కాబట్టి ఎవరికి ఇవ్వడానికి తగ్గించడానికి వీల్లేదు. జనాభా దామాష పద్ధతిలోనే రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటది. సో కాబట్టి ఇప్పుడు షమీ అఖ్తర్ గారి లెక్కల ప్రకారం చూసుకుంటే అది క్లారిటీగా జనాభా దామాష పద్ధతి ప్రకారంగానే వాళ్ళు పంపిణీ చేశారు. ఎవరికి అన్యాయం జరగని రీతిలోనే న్యాయం జరిగే విధంగానే పంపిణీ జరిగింది. ఎక్కడ ఒక పాయింట్ కూడా వాళ్ళు తక్కువ చేయలే, ఎక్కువ చేయలే. ఇది మనకు క్లారిటీగా మనకు అర్థమవుతుంది. కాకపోతే కృష్ణమాది గారు ఒకవేళ నిజంగానే ఉపకులాల మీద ప్రేమ ఉంటే ఆయనకి మాదిగల నుండి ఇప్పుడు 9% ఉంది కదా మాదిగల నుండి, ఈ మాదిగల నుండి 1% తగ్గిమనండి, మాలల నుండి 1% తగ్గిమనండి, తగ్గించి అదే ఉపకులాలకు కేటాయించి 3% ఇస్తే నష్టం కాదు, తప్పేం కాదు. దాన్ని ఎవరు వ్యతిరేకించారు? నాలాంటి వాళ్ళైతే అసలే వ్యతిరేకించారు. కానీ ఇప్పటికే 9% తోనే మాకు అన్యాయం జరిగింది, మాకు న్యాయం జరగలేదు, మాకు 11% రావాలని చెప్పేసి మాట్లాడిన కృష్ణమాది అన్న మరి ఎట్లా జస్టిఫై చేయగలుగుతారు? ఇప్పుడు జస్టిఫై చేయడానికి కూడా అక్కడ ఉండాలి కదా, 15% కంటే ఎక్కువ లేదు కదా, ఎక్కువ లేదు కాబట్టి దాని పంచే విధానం కూడా ఉండాలి కదా. ఇప్పుడు పంపకాలు మనకు కరెక్ట్గా జనాభా దామాష పద్ధతిలో పంచాలి. 54 లక్షల నుండి 54 లక్షల మంది ఉన్నారు, దానిలో 32 లక్షల మంది చిల్లర మాదిగలు ఉన్నారు. మాదిగండు మిగతా కులాలు కలుపుకుంటే కరెక్ట్గా 9.41% వస్తుంది. ఈ లెక్కలు చూడండి. ఇప్పుడు ఈ లెక్కల పర్సెంటేజ్ చూస్తే ఇక్కడ గ్రూప్ 1కు 1,71,625 మంది. అవును. దాని ప్రకారంగా 0.4934 వచ్చింది. అంటే మనం దాన్ని 0.5గా పరిగణించవచ్చు. అవును. సో అప్పుడు ఏమైతుంది? 1% వస్తుంది. 1% వస్తుంది. ఓకే, ఇంకొక 1/2% ఎక్కువనే ఇచ్చేవాళ్ళు జనాభా కంటే 1/2% మనకు ఎక్కువనే వస్తుంది. తర్వాత గ్రూప్ 2కి తీసుకొస్తే ఇది 32,74,377 మంది ఉన్నారు. అంటే 9.41%. ఓకే, ఇక్కడ 9% ఇచ్చారు. 9% ఇచ్చారు. ఓకే. తర్వాత గ్రూప్ 3 వస్తే అక్కడ 17,71,682 మంది. దాని ప్రకారంగా 15% లెక్క వేసుకుంటే 5.09% వచ్చింది. అవును. దాని ప్రకారంగా 5% తప్పేం లేదు కదా అసలు. దీంట్లో ఇక్కడ కూడా తక్కువ చేసినట్టు కానీ ఎక్కువ చేసినట్టు కానీ ఏం లేదు కదా. మరి అట్లాంటప్పుడు ఇళ్ళకెళ్ళి తీస్తాడు కృష్ణమాది కన్నా. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి తీసినా వీళ్ళకి పర్సెంటేజ్ తక్కువ అయిపోతుంది, ఇళ్ళకెళ్ళి తీసినా వీళ్ళ పర్సెంటేజ్ తక్కువ అయిపోతుంది, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఒకవేళ నిజంగానే అంటే మందకృష్ణ చెప్పాలనుకుంటే ఈ మొత్తం ఉపకులాలు అన్నింటి కలిపి ఒక గ్రూప్ లో చేర్పిస్తే, మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు ఇళ్ళకెళ్ళి ఒకటి తీసి ఇళ్ళకెళ్ళి ఒకటి తీస్తే వాళ్ళకి 3% వస్తాయి. 3% వస్తుంది మానవీయ కోణంలో ఆలోచిస్తే. అప్పుడు మాదిగలకు 8% వస్తుంది, మాలలకు 4% వస్తుంది. ఆ రకంగానే జస్టిఫై చేయాలి. ఇక్కడేమో ఒప్పుకోడట, మాదిగలకు కొంచెం 1% తీయడానికి ఒప్పుకోడట, కానీ 11% రావాలని ఇక్కడ అంటాడు. మాలలకి 2% ఇళ్ళకెళ్ళి 2% తీయమంటాడు. అంటే ఎక్కడికి వెళ్ళి ఇస్తారు?
ఎట్లా తీస్తారు మొత్తం ఒకవేళ ఈ పర్సెంటేజ్ వీళ్ళ జనాభా లెక్కలు మొత్తం తీసుకపోయి ఇంట్లో ఎత్తున్నామో నిజంగానే 3% వస్తుంది, వాళ్ళకు ఇంట్లోకెళ్ళి 1 ఇస్తే ఒక జస్టిఫికేషన్ వస్తుంది. అట్లా చేయడట కానీ వీళ్ళకి మాత్రం న్యాయం జరగాలట, అంటే మాలలకు మాత్రం అన్యాయం జరగాలట పూర్తి స్థాయిలో. ఎట్లా అండి ఏ రకంగా? ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి మాలలు కానిత్తలేరు అన్నాక ఇప్పుడు ఇక్కడ కానిస్తారా? వీళ్ళకి మొత్తం పర్సెంటేజ్ లేకపోతే కానిస్తారా? అన్యాయం అవుతుంది కదా. ఇప్పుడు వాళ్ళే నువ్వే చెప్పినావు మొత్తం వాళ్ళే అన్యాయం చేసిరని, మరి ఇప్పుడు నువ్వు అన్యాయం చేస్తావా? అదే వాళ్ళ క్వశ్చన్, అది కరెక్ట్ కాదు కదా. నేనేమంటానంటే ఇప్పుడు నువ్వు 1% తగ్గించుకోవు, వాళ్ళు 2% తగ్గిమంటావు, ఎట్లా ఏ రకంగా పెద్ద కక్షపూర్తిగా చేసే ప్రయత్నం తప్ప ఇది పరిష్కారం అయ్యే ప్రయత్నం కాదు. నేనేమంటానంటే 15% మాత్రమే ఉంది. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారంగా. ఇప్పుడు 2024 జనాభా లెక్కల ప్రకారంగా అయితే అది 18% వస్తున్నది. అది కూడా ఇక్కడ మళ్ళీ దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేయాలి, అది పార్లమెంట్ లో అప్రూవల్ కావాలి. 18% పెంచాలంటే, ఎందుకంటే అక్కడ 15% ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలది ఎప్పుడు కూడా కేంద్రమే చేయాలి, రాష్ట్రం చేయడానికి లేదు. రాష్ట్రం పెంచినా సరే ఆమోదం అక్కడ జరగాలి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఒకవేళ ఆమోదం చేయాలంటే మళ్ళీ ఎవరు చేయాలి? పార్లమెంట్ చేయాలి. మరి అదే బదులు ఇదే 15% వర్గీకరణ నువ్వు అక్కడే చెప్పారు. అదే ఇప్పుడు ఇదే నువ్వు బీజేపీ కాదు, నీకు బీజేపీతోనే సఖ్యంగా ఉన్నావు, ఓట్లు వేయించినావు, అసెంబ్లీలో వేయించినావు, పార్లమెంట్లో చట్టం చెప్పారు. అది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వస్తాయి కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఇదేమో రాష్ట్ర గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. నువ్వు చేపిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. దేశం మొత్తం మన వర్తిస్తుంది అది. మరి అంత న్యాయమైన పని చేయకుండా నువ్వు ఈడికి వచ్చి దప్పు కొడతానని చేస్తూ డిస్టర్బ్ చేయడము ఇక్కడ జరుగుతున్నది. అక్కడ ఒక కమిషన్ వేసిండ్రు, కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. జనాభా దావాష్ పద్ధతిలో ఒక్కరికి కూడా ఎవరికి ఒక పాయింట్ ఈ లెక్కల ప్రకారంగా నువ్వు మళ్ళీ వచ్చి ఇక్కడ ఏంది ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకటి అంటే పరిష్కారం కావడమా నీకు ఇష్టం ఉందా లేదా? ఫస్ట్ ఇది డైరెక్ట్ క్వశ్చన్. నా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే నీకు పరిష్కారం కావడం ఇష్టం ఉందా లేదా? ఇష్టం ఉంటే చెప్పు, నువ్వే చెప్పు ఎట్లా పరిష్కారం చేయాలో చెప్పు. ఎవరికి అన్యాయం జరగని రీతిలో పరిష్కారం జరగాలి, చెప్పు ఎట్లా జరగాలి. ఆ లెక్కలో నువ్వే తీసుకురా, తీసుకొచ్చి చెప్పు. లేదా నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పోయి నీకు పెంచి పార్లమెంట్ లో చట్టం చెప్పి 18% పెంచిపి 20%. అప్పుడు ఏమైతుంది? నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది, నీకు పెరుగుతుంది, వీళ్ళకి పెరుగుతుంది. మరి ఆ పని చేయి. 18% కాకపోతే 20% పెంచిపోయాడా? ఎక్కడ కేంద్రంలో పెంచిపిచ్చి నువ్వు బ్రహ్మాండంగా అందరికి ఇంకా పెంచిపి, అప్పుడు నేను మొత్తం అంబేద్కర్ తర్వాత గుండెలో పెట్టుకుంటాను నేనే. అవును కదా, ఆ పని చేయి. మరి ఆ పని చేయిపోయేవైతివి, కేంద్రంలో బీజేపీ మీద మాట్లాడవైతివి, ఆడికి పోయి చంద్రబాబు మీద మాట్లాడవైతివి. ఆయన బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు కదా, ఆయన దగ్గర పోయి దప్పు కొట్టవైతివి, ఈయన దగ్గర పోయి డోలు కొట్టవైతివి. ఈయన చేసిన వచ్చి పుల్ల పెడతా ఉంటివి. మరి ఇదన్నీ మనం రావరన్నా. కాబట్టి నేనేమంటానంటే మీరు పెద్దవారు మందకృష్ణ అన్న 30 ఏళ్ళుగా మీకు ఒక మంచి పేరు, అంటే ఉద్యమం చేసిన పేరు ఉంది, అనవసరంగా ఆ పేరు చెడగొట్టుకోకండి. ఒక ఇన్స్పిరేషన్ గా ఉద్యమాలకు సామాజిక ఉద్యమకారుడిగా నేను చూస్తున్నాము. నేను ఇప్పటికి కూడా అట్లనే చూస్తున్నాం. మేమేమో నేను సామాజిక ఉద్యమకారుడు కాదంటలేము, నీ పద్మశ్రీకి ఉట్టిగానే ఇచ్చిన అంటలేము. నీ ఉద్యమాన్ని ఇచ్చారు, నీ త్యాగం చూసే ఇచ్చారు. కాబట్టే మేము కూడా గుర్తిస్తున్నాము దాన్ని. కానీ ఈ రకంగా వర్గీకరణ అయ్యే టైంలో పూర్తి ధోరణితోని ఒక తోటి అంటరాని కులం, అది తోటి అంటరాని కులం మీద ఇంత కక్ష పెట్టుకొని అనవసరంగా సమాజం మొత్తంలో దోషిగా నిలబెట్టకు. ఇవాళ దోషిగా నిలబెట్టాల్సింది వారిని నీ బీజేపీని పెట్టు, నీ కాంగ్రెస్ ని పెట్టు. అంతకుముందు చేయలే వర్గీకరణ, బీజేపీ చేయలే 11 ఏళ్ళుగా. ఇప్పుడు చేస్తున్న పార్టీని పెట్టకు. ఇక్కడ రేవంత్ రెడ్డిని పెట్టకు. రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. గతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో చేయలే, అట్లాగే బీజేపీ చేయలేదు. ఇలా రాష్ట్ర స్థాయిలో ఆయన చేస్తున్నాడు. కాబట్టి సహకరించాల్సింది పోయి అనవసరంగా కట్టెల పుల్లరికింది, పుల్లల కట్టెల $1,00,000 ప్రోగ్రామ్ అయిపోలేదంట, సరే ఆయన $1,00,000 ఒకవేళ పెడితే ఆయన ప్రోగ్రామ్ పెట్టుకొని ఇప్పుడు ఏంది ఆయన ఏమంటాడు, నేను రేవంత్ రెడ్డి గారిని పిలిచి నేను దాన్ని ఏది ఏమంటారు అంతకుముందు ఏదో అని కదా, సావు దప్పు కొడతా పెళ్లి దప్పు కొడతా అన్నాడు కదా. మాకు అయితేనేమో పెళ్లి దప్పు కొడతా, లేకపోతే కాకపోతే సావు దప్పు కొడతా అన్నాడు కదా. ఇప్పుడు అవుతుంది కాబట్టి మరి పెళ్లి దప్పే కొట్టు, ఆయనకు సన్మానం చేయి, సన్మాన సభగా చేసేదాన్ని. ఇప్పుడు దప్పులు, నేనైతే దప్పులకు వ్యతిరేకం అండి, అవుట్ రైట్ గా వ్యతిరేకం. దప్పులు చెప్పులకు వ్యతిరేకం. ఎంతకాలం ఇంకా దప్పులు చెప్పులు కొట్లాడుకుంటూ మన సంస్కృతిలో భాగంగానే దామోదర్
గారు కూడా సేమ్ ఇదే మినిస్టర్ గారు ఇదే మాట్లాడితే ఎంతకాలం మనం ఇప్పుడు ఎంతకాలం అండి మనం ఇప్పుడు మన వాయిదాన్ని మనం వ్యతిరేకిస్తలేము అక్కడ. అంటే మీరు ఇట్లా మాట్లాడితే మీరు అవమానిస్తారు డప్పును అని చెప్పి. ఎందుకు అవమానం అండి? ఎట్లా అవమానించినట్టయితే మా ఊర్లో ఇప్పటికి దప్పులు కొట్టిన బతికెట్లుందండి, చెప్పులు కొట్టిన బతికెట్లుంది చెప్పండి, మీరే చెప్పండి. ఈ సమాజంలో ఇక్కడ హైదరాబాద్ మన సంస్కృతిని మనము అవమానించుకోవడం కాదు, వృత్తులు మారుతున్నాయి. కమ్మలు వచ్చి ఇప్పుడు వ్యాపారమే చేస్తారా, రాజకీయాలు చేస్తలేరా, ప్రపంచ దేశాలు వెళ్తలేరా, ప్రపంచ దేశాలు వద్దాను ఎవరు వద్దన్నాడు? ఇప్పుడు గిదే సందర్భమా? ఇప్పుడు నీ చరిత్రను ఎవడన్నా కాదంటున్నా? డప్పు పట్టుకుంది మీరు తప్పు చూస్తారా? డప్పు పడితే నేను దప్పే నీ పర్మనెంట్ గా వృత్తిగా మార్చుకునే పరిస్థితి నువ్వు చేస్తున్నావు. ఇప్పుడు ఎక్కడో దాన్ని వదిలేసిన డప్పును తీసుకొచ్చి కొడతా అంటున్నావు, కొట్టు, ఎవడద్దంటలేడు. కానీ నేనేమంటున్నా, రేపు మళ్ళీ ఇదే ఊర్లలో అరే దప్పు కొట్టరా మాది కూడా అని చెప్పేసి చదువుకున్నా. ఇవాళ మొన్ననే నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ దప్పు కొట్టకపోతే వాళ్ళని బహిష్కరించారు ఊర్లోకి వెళ్ళి. అవునా? వాళ్ళు వచ్చి పాపం ఇక్కడ నౌకరు చేసుకుంటారు, చదువుకున్నారు, ఎంఎస్సీ దాకా చదువుకున్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న పోరగాలంతా ఊర్లో సాగుకాడిపోయి దప్పు కొట్టాలంటే కొట్టాలా? మేము ఎందుకు కొడతామండి? ఎందుకు కొట్టాలంటున్నా? ఇవాళ ఇట్లాంటి దప్పుల్లో కొట్టే కార్యక్రమం చేస్తే అట్నే చేస్తారు వాళ్ళు. ఇంకా మరి అది చేయమంటావా? ఎవరిని సప్పు ఎవరు చస్తే వాడు ఏ కులపోటు చస్తే ఆ కులపోటు దప్పు కొట్టుకోమని, ఏ కులపొడి చస్తే ఆ కులపొడి బొందదీమను చేయమని. మరి ఇదే దప్పు కొట్టమంటున్నావు కదా నువ్వు. ఏ కులపోడు చస్తే ఆ కులపోడిని నువ్వు మొన్న కమ్మ చంద్రబాబు నాయుడు తమ్ముడు అన్నో చచ్చిపోతే నువ్వు ఎందుకు దప్పు కొట్టు? నువ్వు ఎందుకు దప్పు కొట్టు? నువ్వేమన్నా ఆ ఊరు పెద్ద మనిషివా? ఆ ఊర్లో ఏమన్నా నీకేమన్నా మతందారి ఉందా? అంటే మీరు డప్పు కొట్టడానికి చిన్న చూపు వస్తారా? చిన్న చూపు అంటలే, నేను మమ్మల్ని చిన్న చూపుగా చూశారంటున్నా, నేను చూస్తలేను. దానికి ఇప్పుడు మందకృష్ణ ఒక గౌరవం తెచ్చిండు కదా డప్పు. ఏం గౌరవం తెచ్చాడండి? మా ముఖ్యమంత్రి పదవి తెచ్చిండా? దాంతో 100% చెప్తున్నా నేను. ఇప్పుడు మన తెలుగు నుండి అదే దప్పు కొట్టి ముఖ్యమంత్రి గా నువ్వు ముఖ్యమంత్రిగా నీకు 100 లక్ష దప్పులు కొడతా, నేను వచ్చి కొడతా. నువ్వు ముఖ్యమంత్రిగా దమ్ముంటే నీకు 3 సార్లు ఓడిపోయినావు, 3 సార్లు డిపాజిట్ గల్లంత అయినావు. ఇవాళ ఎవరిలో 5% గా తీసుకొచ్చి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినావు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యిండు, 5% ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 5% ఉన్నోళ్ళు మొత్తానికి 55 ఏళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. నీకు దమ్ముంటే నువ్వు ఎందుకు కాలేదు ముఖ్యమంత్రిగా? 1 కోటి మంది మాదిగలు ఉన్నారు దగ్గర అక్కడిక్కడ కలుపుకుంటే. ఎందుకు కాలేకపోయినావు నువ్వు? నీ జాతిని ఎందుకు మాదిగ ముఖ్యమంత్రి చేయలేకపోయినావు నువ్వు? ఇంకా దప్పు కొట్టుకుంటే చెప్పు కొట్టుకుంటే బతకాలా మేము? అమెరికా పోవద్దు, మా పిల్లలు అమెరికాలో చదవద్దు, అంటే కమ్మోళ్ళ పిల్లలు, రెడ్డోళ్ళ పిల్లలు, బాపనోళ్ళ పిల్లలు విదేశాల్లో చదవాలి. వాళ్ళు మాత్రం వాళ్ళ వృత్తులు చేయొద్దు. వాళ్ళు మంచి అద్భుతమైన సైంటిస్టులు కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి. మా పిల్లలు మాత్రం దప్పులు కొట్టాలా, మా పిల్లలు మాత్రం చెప్పులు కొట్టాలా? ఇంకా ఈ వృత్తులు ఇప్పుడు కుల వృత్తులను ఇప్పటికీ మమ్మల్ని అసహించుకుంటున్నారు మా జాతులు. ఇప్పటికీ మా వాళ్ళు పాకి పని చేస్తానండి, అసహించుకుంటలేరా? ఎవరైనా పాయకాన్ని కడగడానికి వచ్చి నేను మంచి బ్రహ్మాండమైన వృత్తి చేస్తున్నారు అని గౌరవిస్తారా? మరి చెప్పులు ఎత్తారా? ఇప్పుడు కాలువలు ఇస్తారు, మురికి కాలువలు ఇస్తారు. మా వాళ్ళే మా మున్సిపాలిటీలో 100% మా వాళ్ళు ఇస్తారు. ఎవరైనా గొప్పగా మా వాళ్ళు గొప్ప పని చేస్తానంటారా? అంటారా లేదా? అంటారా? దప్పులు కొట్టే వాళ్ళు గొప్పలు అంటారా? ఎక్కడ అంటారా? ఒక గౌరవాన్ని తీసుకురాలేదు అంటారా మీరు? తీసుకురాలేదు. ఈ సమాజ కుల వ్యవస్థలో ఆ వృత్తులకు, మా అంటరాని కుల వృత్తులకు గౌరవం లేదు. మాదిగలు చెప్తూ ఉన్నారు కదా, మాకు ఒక చిహ్నంగా మాకు ఒకప్పుడు చెప్పుకోలేకపోయేటము మాది, కానీ ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ధైర్యంగా మాది చెప్పండి, ఇల్లుకి రైతులేరు నాకు మాదిగని చెప్పను. నేను మాదిగను పక్కకు నేను ఇల్లు నేను ఆఫీస్ పెట్టిన కదా, తీసుకపోయి ఇల్లుకి రాగలుగుతా, నువ్వు మాదిగా నీకు ఇల్లు అన్నారు. నేను ఒక ప్రొఫెసర్, ఒక డీను, ప్రపంచంలో అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ దాంట్లో చదువు చెప్పేచ్చినోని, రీసెర్చ్ పేపర్ చదివచ్చినోని, ప్రపంచ సదస్సులలో పాల్గొన్నాని, అంత స్థాయికి ఎదిగిన నాకే ఇల్లుకి రైతులేరు. మరి మా ఊర్లో చదువుకోని కామన్ మాదిగో ఇల్లుకి రైతారా? ఇల్లుకి రైతారా? కనీసం నువ్వు మాదిగో పక్క కూర్చొని ఇస్తారా? అరే ఇంకా ఎక్కడ వచ్చిందండి నువ్వు మాదిగని చెప్పుకుంటే ఎక్కడ వచ్చిందండి నీకు హోదా? ఒక రెడ్డి అంటే గర్వంగా చెప్పుకుంటాడు, నీ మాదిగ అంటే ఊళ్ళో అది కూడా ఇస్తలేరు. వాళ్ళ మాదిగని చెప్పుకున్నంత మాత్రం నీకు హోదా వచ్చిందా? వచ్చేటట్టుగా చేయాలంటే నువ్వు ముఖ్యమంత్రిగా ముందు నువ్వు ముఖ్యమంత్రి కావాలంటున్నావు. నువ్వు ముఖ్యమంత్రి పోయి తర్వాత మాట్లాడు. నువ్వు 1,00,000 కాదు 100 కోట్లు డబ్బులు కొట్టమని కొడతాను, సహకరిస్తారు దానికి 100% అంటున్నా. ఆయన ముఖ్యమంత్రిగా నువ్వు పొమ్మను, నేను ఆయన వెనుక రాకపోతాడు. అరే అప్పటిదాకా ఎందుకండి? మొన్న 2024లో నేను ఆయన నుండి ఎందుకు దూరం అయినా? నేను ఒకటే చెప్పిన ఆయనకు, ఎంఎస్పీ పెట్టింది మాదిగల పార్టీ, మాదిగలు మనం పార్టీ పెట్టినాం, ఒకటి పెట్టినాము. మనం బీజేపీకి డైరెక్ట్ గా సరెండర్ కాకుండా మనం ఏం చేద్దాం? 10 ఎమ్మెల్యే సీట్లు అడుగుదాం.
2 ఎంపీ సీట్లు అడుగుదాం ఎంఎస్పీ ద్వారా అడిగి మనం పోటీ చేద్దాం. మిగతా ప్రాంతాలలో మిగతా కాన్స్టిట్యూన్సీలలో బీజేపీ సపోర్ట్ చేద్దాం. బీజేపీ మనకు పార్లమెంట్ పవన్ కళ్యాణ్ చేసినట్టు బీజేపీ మనకు పార్లమెంట్ చట్టం మీద వేయలేదు. మనం ఎందుకు పూర్తి స్థాయిలో సరెండర్ కావాలి? ఎందుకు కావాలంటున్నా నేను, నువ్వు ఎందుకు అయినా అంటున్నా నీ వల్లనే కదా ఇప్పుడు 2 ఎంపీలు కాంగ్రెస్ మనకు మాదిగలు రావాల్సిన ఇయ్యలేదు. నీ వల్లనే కదా ఇవాళ నువ్వు ఇంకా 10 సీట్లో 12 సీట్లో ఉన్న మాదిగలు 5-6 సీట్లో పడిపోయినాము. మరి ఇప్పుడు నువ్వు కనుక న్యూట్రల్ గా ఉంటుంటే, లేదంటే నువ్వు ఎంఎస్పీ ద్వారా పోటీ చేస్తే ఒక్కడన్నా ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలో పోయినాడు కదా. ఎందుకు పోలేదు? ఇవాళ నువ్వు ఎందుకు పొత్తు పెట్టుకోలేదు? నువ్వు ఎందుకు పూర్తిగా బీజేపీ సరెండర్ అయినావు? ఎందుకు ఇప్పుడు అడగటోళ్ళు లేడైనా? నేను ఏం అడగటోళ్ళు లేడైనా? ఇవాళ మా జాతులకు ఇంత చదువుకొని కూడా మాకు విలువ లేకుండా ఉన్నది. ఇంత చదువుకున్న ఇల్లుకి రైతులేరు మాకు. ఇంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి అరే ఇంకా దప్పులు కొడతా అంటే చెప్పులు కొడతా అంటే ఇంకా మాకు ఇస్తారా గౌరవం? ఇంత చదువుకున్న వాళ్ళకే గౌరవం లేనప్పుడు నేనేమంటానంటే నువ్వు దప్పులు కొట్టి చెప్పులు కొట్టడం కాదు, నువ్వు ముఖ్యమంత్రిగా ఎంఎస్పీకి మొన్న 10 ఎమ్మెల్యేల టికెట్లు తీసుకుందామంటే నువ్వు ఎందుకు వద్దాను? 2 ఎంపీలు తీసుకుందామంటే ఎందుకు వద్దాను? ఎందుకు వద్దాను? నీకు రాజ్యాధికారం రావడం ఇష్టం లేదా? మాదిగలు ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేదా? నేను ఉద్యోగం రాజీనామా చేసిన అన్నా, నేను ఎంఎస్పీకి తెలంగాణ జిల్లా అధ్యక్షుని అయితా. ప్రవీణ్ అన్న ఆయన బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు నేనేమో ఎంఎస్పీకి రాష్ట్ర అధ్యక్షుని అయితా. అన్న అక్కడ పోటీ చేస్తాడు, నేను ఇక్కడ పోటీ చేస్తాను. మన ఎంఎస్పీ ద్వారా మనం బీజేపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేద్దాం. నువ్వు అంటున్నావు కదా ఎట్లా బీజేపీతో అంటున్నావు కదా, మనం బీజేపీకి సరెండర్ కావద్దు, పొత్తు పెట్టుకుందాము. పొత్తు పెట్టుకుని మన పాలిందో అడుగుదాము. ఒక్క సీట్ గెలిచినా సరే మాది కూడా అక్కడ మన సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీ అయితే ఏం రాజా సింగ్ ఒక్కడు గెలిచినప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాలేదా బీజేపీ నుండి? మనం కామా మనం మాట్లాడతాం. మన సత్తా లేదా? మనం మాట్లాడే సత్తా లేదా? నీకు అద్భుతంగా మాట్లాడగలుగుతావు కదా. నువ్వు అసెంబ్లీలో అడుగు పెడితే మాట్లాడలేవా? నువ్వు చాలా అద్భుతంగా మాట్లాడలేవు. మా దాంట్లో అద్భుతంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, రాసేవాళ్ళు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అసెంబ్లీలో పాడలేరా, మాట్లాడలేరా? మరి అసెంబ్లీ బాలకృష్ణ పాడలేదా? పాట మా ఏపూరు 7 ఎమ్మెల్యే అయితే పోయి పాడా, మాట్లాడతాడు ఎవరైనా. ఇప్పుడు మా వాళ్ళు ఎవరు తక్కువే ఉన్నారండి, నాకు అర్థం కాలే. మరి ఎందుకు పంపిస్తలేవు? ఎందుకు పంపిస్తలేవు అంటున్నా. 30 ఏళ్ళుగా ఒక్కరిని అసెంబ్లీకి ఎంఎస్పీ ద్వారా పంపలేదు, లేదంటే అంతకుముందు మహాజన సోషల్ ఫ్రంట్ ద్వారా పంపలేదు, మిగతా మహాజన సంఘర్షణ సమితి ద్వారా పంపలేదు. నువ్వు 3 సార్లు పార్టీ పెట్టినావు, 3 పార్టీలు పెట్టినావు. ఒక్కరిని కూడా నువ్వు కనీసం చివరికి నువ్వు ఒక్కరిని పోటీ చేసినావు. ఎట్లా పోటీ చేస్తున్నాడు? ఎవరైనా పార్టీ పెట్టిన కాదు, ఆయన కూడా ఓడిపోయింది. పార్టీ పెడితే ఎవరన్నా ఇప్పుడు ఓ చంద్రబాబు నాయుడు ఒకడే పోటీ చేసిండా, ఓ రేవంత్ రెడ్డి ఒకడే పోటీ చేసిండా, ఓ కేసీఆర్ ఒకడే పోటీ చేసిండా? మనం ఒక్కరు ఎట్లా పోటీ చేస్తామండి? ఎట్ట చేస్తావు? ఒక్కరు ఎందుకు చేయాలి? పార్టీ పెట్టినప్పుడు 119 పోటీ చెప్పాలి. మాదిగలు అందరికి మాదిగలుగా టికెట్లు ఇప్పుడు 119 మందికి. ఎవరు గెలవని గెలవకపోని ఎన్ని ఓట్లు వచ్చేటి? అద్భుతమైన ఓట్లు వచ్చేటి. అంటే దీని ఉద్దేశం ఏముంది అనుకుంటారు? ఈ ఉద్దేశం ఏం లేదండి, ఈ ఉద్దేశం ఏం లేదు. మాదిగలు రాజకీయ అధికారం పోవద్దు, చెప్పులు కొట్టుకోవాలి, దప్పులు కొట్టుకోవాలి, ప్యాకేజీలు పట్టుకోవాలి, వాళ్ళ దగ్గర మీ దగ్గర అడక తినాలి, అంతేనా? అదే స్థాయిలో ఉండాలా మేము? ఎందుకు ఉండాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఈ రాజ్యాంగం ద్వారా కల్పించిన ఈ రిజర్వేషన్ల ఫలితంగా ఇవాళ బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా, ప్రపంచ దేశాల్లో పెద్ద పెద్ద గొప్ప సైంటిస్టులు అయిన చమార్సు మాదిగలు ఉన్నారు. గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్న వాళ్ళంతా ఉన్నాం అక్కడ. ఇలా మొత్తం ప్రపంచంలో ఉన్న అద్భుతమైన టెక్నాలజీని కనుక్కుంటున్నాం, అద్భుతంగా ఉన్నత స్థితిలో ఉన్నాం. అంతేగాని మేము చెప్పులు కొట్టుకొని దప్పులు కొట్టుకొని అరే 100 ఏళ్ల క్రితమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పులు బంద్ చేయమని చెప్పిండు, ఈ వృత్తులు బంద్ చేయండి చెప్పిండు, వ్యాపారాలు చేయమన్నాడు. నువ్వు ఎందుకు అడుగుతలేదు? సప్లా నిధులలో మా 18% వాటా మాకు ఇవ్వండి, మాకు వ్యాపారాలు పెట్టండి అని చెప్పి ఎందుకు అడుగుతలేవు? ఎందుకు అడగకూడదు? ఏంటంటే 30 ఏళ్ళగా ఆఫ్టర్ ఆల్ ఒక 5% 10% చదువుకున్న విద్యావంతుల గురించి ఈ వర్గీకరణ ఇంతవరకు జరగలేదు కరెక్ట్గా. నువ్వు ఇంకెప్పుడు అధికారం తెస్తావు? 15 ఏళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు, 10 ఏళ్ళు పరిపాలించి లక్షల కోట్లు పంచిండండి. నీ 30 ఏళ్ళ పోరాటంలో నువ్వు 3 సార్లు ఓడిపోయినావు, నీకు డిపాజిటే రాలేదు, నువ్వు కనీసం అధికారం ఎవరిని తీసుకురాలేదు. మాదిగల్ని రాజకీయ చైతన్యమై పోయేటోళ్ళు నువ్వు వెనక గుంజినావు, కాళ్ళ గుంజినావు. ఏం మా లింగస్వామి అంటాడు ఎమ్మెల్యే పోటీ చేస్తాను, ఎందుకు అవకాశం ఇవ్వలే? ఇప్పుడు ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిండండి, పాపం ఉడిగం చేసిండు 30 ఏళ్ళు నీతోని. అదే మా వంగపల్లి శ్రీనివాస్ అంటే వంగపల్లి శ్రీనివాసు వాడు ఎమ్మెల్యే, ఆ పిల్లడు ఆ తమ్ముడు కూడా జాతీయ స్థాయిలో ఎంఎస్ఎఫ్ చేసిండు, ఎమ్మెల్యే పోటీ చేస్తాడు. ఇంతమంది లేరు వాళ్ళు పోటీ. మరి ఎందుకు చెప్పలేదు వాళ్ళంతా? వాళ్ళు చేస్తానే మీ ముందుకు వస్తే కూడా ఎందుకు అవకాశాలు కలిపేలే? వద్దా మనకు రాజకీయ అధికారం? వద్దా? ఇక్కడే ఉంటుండే రెడ్లకే కావాలన్నా, వెలమలకే కావాలన్నా, కమ్మోళ్ళకే కావాలా? మనకు వద్దా రాజకీయ రాజ్యాధికారం?
అంటే మీ ఉద్దేశం ఏంది, ఇది పక్క వర్గీకరణ అయిపోయింది దాన్ని పక్కన పెట్టి ఇంకా రాజ్యాధికారం అంటానా? అదే అంటున్నాను నేను. నా ఉద్దేశం ఏంటంటే ఇక చాలు, ఈ 1% కోసం 30 ఏళ్ళ మళ్ళా పోరాటం దయచేసి వద్దు. ఇప్పటికి 3 తరాలు ఆగమైపోయినాయి. బ్యాక్లాగ్ పోస్టులు రాలే మనకు, బడ్జెట్ లో వాటా రాలే, ఫార్మా రంగంలో వాటా రాలే, ఇండస్ట్రీలో వాటా రాలే, ప్రైవేట్ రంగంలో వాటా రాలే, సినిమా ఇండస్ట్రీలో అసలే వాటా రాలే, ఎందరాలే వాటా. నువ్వు ఇంకా ఇంకెంతకాలం ఈ చిన్న విషయం కోసం 3 రోజులలో ఈ సమస్యని నేనైతే 3 రోజులలో పరిష్కరిస్తా. 3 రోజులలో 30 ఏళ్ళు పట్టింది నీకు పరిష్కారం కావడానికి. ఎందుకు పట్టింది? 92లో 1992లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఇందిరాషాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అవును. ఆ జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే ఎస్సీ ఎస్టీలకు వర్గీకరణ చేయడం రాష్ట్ర పరిధిలో లేదు. నువ్వు 94లో ఉద్యమం మొదలుపెట్టినావు, అవునా కదా? 94లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు నీకు ఆ విషయం తెలియదు. ఆ విషయం ఎప్పుడు చెప్తున్నావు ఆ విషయం? నాకు తెలియదు అనే విషయం 2024లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందని చెప్తాను. ఇక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో, ఇక్కడ మీట్ ది ప్రెస్లా అక్కడ చెప్తున్నాడు, నాకు ఉద్యమం స్టార్ట్ అయిన కొత్తలో నాకు ఈ ఎస్సీలకు వర్గీకరణ ఏబిసిడి చేసుకునే అధికారం రాష్ట్ర పరిధిలో లేదు అనే విషయం నాకు తెలియదు, మేము బీసీలకు అయినట్టుగానే అవుతుందని చెప్పి నేను అట్లా అనుకుని బ్యాన్లు పెట్టినా అంటే 92లోనే చెప్పింది సుప్రీంకోర్టు. 9 మంది జడ్జిల చేత అన్టచబిలిటీతో వచ్చింది ఈ రిజర్వేషన్లు, అన్టచబిలిటీతో వచ్చాయి. ఈవెన్ క్రిమిలేయర్ చెల్లదు వీళ్ళకి, అట్లాగే ఏబిసిడి వర్గీకరణ చెల్లదు, ఓన్లీ బీసీలకు మాత్రమే ఏబిసిడి వర్గీకరణ, ఎస్సీ ఎస్టీలకు చెల్లదు అని చెప్పేసి ఇవాళ చెప్పింది. మరి అట్లాంటిది నువ్వు అప్పటి నుండి ఇప్పటి వరకు నువ్వు 30 ఏళ్ళు పోయినాక ఈ ముచ్చట చెప్తాను. ఎంతమంది మరి 3 తరాలు అయినాయి, ఎంత బలిదానాలు అయినాయి, ఎంతమంది ఆగమైనరు, ఎంతమంది జీవితాలు అయిపోయినాయి. మాలాంటి వాళ్ళు చెప్తే వినడన్నా విన్నావా? చెప్తే విన్నావా? 2004లోనే నేను చెప్పాను, అన్న ఇది కాదు, మనకు 371D కూడా ఒకటి ఉంది ఆర్టికల్, దాని ప్రకారంగా 3 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది సమస్య. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నాడు, జిల్లా యూనిటీ చేసుకుని నేను పరిష్కారం చేస్తా అంటాడు, సేమ్ దాని ప్రకారం చేస్తా అంటాడు. సో 15 ప్రకారమైన, 16 కాల్స్ ప్రకారమైన, 371 ప్రకారమైన కూడా మనం చేసుకునే అధికారం రాష్ట్ర పరిధిలో ఉంది. మరి రాష్ట్ర పరిధిలో ఉన్నదని వాళ్ళ ఇప్పటిదాకా 341కు సంబంధం లేదు. మనకు సంబంధం లేని విషయాన్ని ఇప్పటిదాకా 341 పేరు మీద, అంటే కేంద్రం చేస్తే సంబంధం, కేంద్రం చేయనప్పుడు రాష్ట్రం చేసుకున్నప్పుడు దానికి సంబంధం. మరి అట్లాంటి పరిధులలో ఇప్పటికి 30 ఏళ్ళు అయిపోయి ఇంకా ఎందుకు మనకు ఈ 1% కాడ లొల్లి పంచాయతీ, గిచ్చి గిల్లి పెట్టుకోవడం ఎందుకు, ఇంకా వాళ్ళ రెచ్చగొట్టడం వీళ్ళ రెచ్చగొట్టడం ఎందుకు అంటున్నా. ఇవాళ అందరూ సెట్ అయిపోయినారు, మధ్యనే ఈ లెక్కల ప్రకారంగా ఎవరికి అన్యాయం జరగలేదు. చేస్తే ఇట్లా చేయి, మొత్తం ఉపకులాలు ఒకటే గ్రూప్ లో చేయమని చెప్పండి, తప్పేం కాదు. వాళ్ళకి 3% ఇద్దాం. ఇప్పుడు 1% ఉంది కదా, ఇంకో నీ దానికల్ ఉడిదిద్దాం. నేను అంటాను కదా, నేను ఒక మాదిగా చెప్తున్నా, నువ్వు అంటున్నావు కదా, నువ్వే అంటున్నావు కదా అనేది జరిగినప్పుడు మరి ఇద్దాం, నీ దానికి ఒకటిది, ఇళ్ళకెళ్ళి ఒకటిద్దాం, మాలలకెళ్ళి ఒకటిద్దాం, తీసి 3% ఇద్దాం. అట్లా ఒప్పుకో. మరి అట్లా ఒప్పుకో. 15%లో 3% ఉపకులాలకు పోతే 4% మాలలకు వస్తాయి, మనకు 8% మాదిగలకు వస్తాయి. అట్లనే ఒప్పుకో. ఇప్పుడు ఉన్నదాన్ని పంచాలి కదా. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఇప్పుడు లేటెస్ట్ చెల్లదు. ఎందుకు చెల్లదు అంటే మళ్ళీ తర్వాత నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ రావాలి, అంటే జనాభా లెక్కలు రావాలి. సో ఆ జనాభా లెక్కలు ఆమోదిస్తే తప్ప రిజర్వేషన్ పెంచదు ఎస్సీ ఎస్టీలకు. కాబట్టి ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారమే చెల్లుతుంది ఇది. మరి అట్లేం చేసిండు కదా ఇప్పుడు. కాబట్టి ఆయన చేసిన దాని ప్రకారంగా ఎక్కడ అన్యాయం జరిగింది? ఇప్పుడు మనకు ఏమన్యాయం కనిపించిందా మీకు? పాయింట్ అన్యాయం కనిపించిందా ఇక్కడ? మరి అట్లాంటప్పుడు ఎందుకు చిన్న విషయం మేము మాలలో దొంగలు మేము ఉండమని చెప్పి నేతకానాలు అంటారు. నేను అంటాను, రేపు నేతకానాలతో మీతో కొంతమంది ఉండేటోళ్ళు కూడా గట్టినే అంటారు. ఇవాళ మాదిగలు కూడా మాది తిన్నారని డక్కలోళ్ళు అంటారు. అవునా? డక్కలోళ్ళు కానీ ఉపకులాలు, మాదిగ ఉపకులాలు కూడా అంటున్నాయి. మరి దొంగల మాదిగలు, దొంగల మాదిగలు తిన్నారా? మరి మాదిగలు డక్కలోళ్ళు తిన్నారా? అరే అవన్నీ నాన్ సెన్స్ ఆర్గ్యుమెంట్స్ అండి. ఇప్పుడు ఒక అవకాశాన్ని నాకు అవకాశం వచ్చిందండి, ఇది ప్రొఫెసర్ కావడం, నాకు అవకాశం వచ్చింది. ఎట్లా వస్తుంది? ప్రతిభ ఆధారంగానే వస్తుంది. ప్రతిభ లేకుండా నాకు వచ్చి తీసుకొచ్చి ఊర్లో ఉన్న గొడ్లగాష్టం తీసుకొచ్చి ప్రొఫెసర్ చేస్తారా నన్ను? అదే కదా, ఇక్కడ ఉన్న అవకాశాలు ఉన్నాయి కానీ దాన్ని ఉపయోగించుకునే కరెక్ట్ గా పర్సన్స్ లేరు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకునే సందర్భంగా మా 2024లో మాకు వర్గీకరణతోనే నాకు నౌకరు వచ్చింది. ఇప్పుడు మాలలు బాగా లబ్ధి పొందిన వాళ్ళు, తెలుగు వాళ్ళే ఎక్కువ పొందిన వాళ్ళు అయితే మా లా డిపార్ట్మెంట్ 2 ఎస్సీ పోస్టులు వచ్చినాయి. అందులో ఎస్సీలలో ఒక పోస్టు బి పోస్ట్ ఉన్నది, ఒక పోస్టు సి పోస్ట్ ఉంది. సి పోస్ట్ బి పోస్ట్ ఉన్నది. దాంట్లో బి పోస్ట్ లో నాకు వచ్చింది, సి పోస్ట్ లో ఎవరు లేరు, ఎవరు మాలలు లేరు. లేకపోతే మళ్ళీ అది ఎటు పోయింది? డీకి పోయింది. డి నుండి మళ్ళీ ఏకి పోయింది, ఏ నుండి మళ్ళీ బీకి వచ్చింది. అది ఉమెన్ పోస్ట్. అది
అదే. అది ఉమెన్ పోస్ట్. మళ్ళీ ఏం లేచారు, మళ్ళీ దాంట్లో ఎవరు లేకపోతే మళ్ళీ కన్వర్ట్ చేశారు బీకి ఆ పోస్ట్ కన్వర్ట్ చేసి ఆ లేడీ. అదే ఇక్కడ గ్యాప్ మిగిలిపోతుంది బ్యాక్లాగ్స్ పోస్ట్ ఏంది లేరు ప్రతిభ లేదు, ప్రతిభ పెంచే ప్రయత్నం జరుగుతలేదు, ఆ ప్రయత్నం చేయట్లేదు. నువ్వు పోటీలో లేవు, నువ్వు అవకాశాలను పొందుకునే స్థితిలో లేవు, దాన్ని కల్పించాల్సింది పోయి ఆ అవకాశాలను ఇవ్వాల్సింది పోయి దాన్ని ప్రమోట్ చేయాల్సింది పోయి నీకు అది లేకుండా ఎస్సీ కమిషన్ కి డబ్బులు ఇయ్యరు అది మాట్లాడవు. నేనేమంటానంటే ఇప్పుడు కార్పొరేషన్ 3 కార్పొరేషన్ చెప్తాను, ఉపకులాలు కూడా పెట్టండి, మాదిగలు కూడా పెట్టండి, మాలలో కూడా పెట్టండి, ఒక విశ్వవిద్యాలయం సపరేట్ గా దళితుల కోసం పెట్టండి, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవాళ మొత్తం ప్రపంచమంతా ట్రెండింగ్ అది, దాన్నే దళితుల కోసం ప్రత్యేకంగా పెట్టండి, ప్రత్యేకమైన కార్పొరేషన్లు పెట్టండి, మాదిగల కోసం సపరేట్, మాలల కోసం ఒకటి 1000 కోట్లు 2000 కోట్లు పెట్టండి దాంట్లో బడ్జెట్ పెట్టి వాళ్ళ రోడ్లు వాళ్ళ స్కూల్స్ డెవలప్ చేయండి, అక్కడ రోడ్లు బాగా చేయండి, ఆ పిల్లలకు మంచి స్కూల్స్ చేయండి, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టియండి, అట్లా ఉపాధి కల్పించండి, కూలీనాలు చేసుకుంటూ ఒక పని ఏదైనా పని కల్పియండి, ఓ స్మాల్ ఇండస్ట్రీ పెట్టియండి. ఇవన్నీ చేయరట. కానీ వీడి దొంగ వాడి దొంగ, అరే మనం దొంగలం కాదురా బై, ఈ పాలకుడు దొంగ. అవును, ఈ దేశాన్ని పరిపాలించిన పాలకుడు నీ సమస్య పరిష్కరించలే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే పాలకుడు నీ సమస్య, వాళ్ళను కదా నువ్వు అనాల్సింది. మాలల దొంగ మాలజల దొంగ కాదు ఇక్కడ, నువ్వు నిందించాల్సింది పాలకుడిని, అంతేగాని మాలని కాదు. సో అట్లాంటి విధానం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆ విధానాలను పెద్దన్నగా మేము చెప్తున్నాం, నేను ఇప్పటికీ మేము గౌరవిస్తాం. మా జాతిలో 30 ఏళ్ళుగా మాదిగా అని చెప్పుకునేటట్టు చేసి మాకు గౌరవాన్ని, మీకు గౌరవం అయితే నేను అనుకోను, ఎందుకంటే నేను కులాన్ని నిర్మూలనవాదిని. నేను కులం మీద, కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించమని బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఎన్నడో చెప్పాడు. కాబట్టి నేను దాన్ని నమ్మే వ్యక్తిని. అయినా సరే నువ్వు ఒక కులం పేరు మీద ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టి చేసినావు 30 ఏళ్ళుగా. మేము కోట్లాది మంది ప్రజలు ఉన్నాం, నీ ఏంట నువ్వు ఒక్కరివే చేయలేదు. కానీ ఎక్కడ వచ్చినా ఒక్కరి బొమ్మే ఉంటుంది, నీ ఒక్కరి బొమ్మే ఉంటుంది. ఎన్ని మీటింగ్ అయినా ప్రధానమంత్రి వచ్చినా నీ ఒక్కరి బొమ్మే ఉంటుంది, గ్రామాలలో మీటింగ్ పెట్టినా నీ ఒక్కరి బొమ్మే ఉంటుంది, జిల్లా మీటింగ్ పెట్టినా నీ ఒక్కరి బొమ్మే ఉంటుంది అక్కడ. అంటే మిగతా వాళ్ళు ఏం కావాలండి? మిగతా వాళ్ళు లీడర్ కావద్దా, సెకండ్ లీడర్ కావద్దా? రేపు మళ్ళా మాదిగలలో ఉండాలి కదా. నేను 2 సార్లు అరెస్ట్ చేసిండు అప్పుడు కేసీఆర్. అప్పుడు ఒక్క లీడర్ రాలేదు. మేము ప్రొఫెసర్లం పోయి, మేము అడ్వకేట్లం పోయి ముంగడిపడి మీటింగ్లు పెట్టి అక్కడ బెయిల్ వచ్చేటట్టు ఏర్పాటు చేసినాం. ఒక్క సెకండ్ లీడర్ ఒక్కడు కూడా బయటికి రాలే, ఎదగనియలే. మరి ఇది ఆ విధానం. సో కాబట్టి ఇప్పుడు నేను ఏమంటానంటే ఎమోషన్స్ వద్దు, దప్పులతో ఎమోషన్స్ క్రియేట్ చేసేసి మాలలో దొంగలు మనకు ఏదో అన్యాయం జరుగుతుంది బాగా అని చెప్పేసి అసలు లేని దాన్ని క్రియేట్ చేసి ఉన్న వాటిని మనం దూరం చేసుకొని, ఉన్న బడ్జెట్ని వాడుకోకుండా, ఉన్న అవకాశాలను వాడుకోకుండా మనం ఇవాళ ఎవరినో నిందించి అనవసరంగా మాదిగ జాతిని ఇంకా మనం ఇంకో 100 ఏళ్ళకు 50 ఏళ్ళకు వెనక పోకుండా, దయచేసి దళిత జాతి అంతా అంటరాని కులాలు ఒకటే, కులాల పరంగా వేరు కావచ్చు కానీ అంటరాని వారుగా మేమంతా ఒకటే, మాకు అన్యాయం జరుగుతుంది అంతటా. కాబట్టి దాన్ని అంగీకరిద్దాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కలిసి ఈ వర్గీకరణ అయిపోతుంది. ఇది ఇంకా మిగతా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. హక్కులతో పాటు అధికారం వైపు కూడా దళితులు పోవాలని నా విజ్ఞప్తి.